ఈ నీళ్ళ గోసలు పాడుగాను బెంగళూరులో లెక్కనే మన పరిస్థితి కూడా అయ్యేటట్టున్నది కదా. ఇప్పటికీ చాలా జాగలల్లా నల్ల వారం 10 దినాలైనా వస్తలేదు. అందరికీ ట్యాంకర్లే దిక్కైతున్నాయి. ఇక బస్తీల పొంటి ఉండేటోళ్ళకైతే నీళ్ళ కోసం కుస్తీలు పడే కథ అవుతున్నది. కథ చూస్తుంటే ఇంకా జోరెండలు కొట్టే వరకు ఏమైతుందో ఏం పాడు. హైదరాబాద్ లో నీళ్ల కోసం ట్యాంకర్లు ఎంబడి ఉరికే సీన్లు ఇంతకు ముందు చాలా అయినాయి. ఎన్నో పల్లెటూర్ల సీన్ కాదు ఇది, పట్నం నడి సెంటర్ల సీన్ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ పొడుతున్న బస్తీలా నీళ్లు లేక మున్సిపాలిటీ ట్యాంకర్ వస్తే ఆ నీళ్లను పట్టుకునేందుకు ఆడోళ్ళంతా బిందెలతోటి కుస్తీలు పట్టిండ్రు. ఇట్లా ఒక్క క్యాన్ నీళ్లు నింపుకునేందుకు కాందానంతా కదిలి రావాల్సి వచ్చింది. ఆడోళ్ళు నీళ్లు పడుతుంటే మోగోళ్ళు మోసుకుపోతున్నారు. పండ్లకు పోయేటోళ్ళు పనిడ్చబెట్టి నీళ్లు పట్టుకునుడే పెద్ద పని అయింది. ఓరలు బడికి పోవుడు బంద్ పెట్టి ట్యాంకర్లు వచ్చినప్పుడు నీళ్లు పట్టే కథ అవుతుంది. ఈ ట్యాంకర్ కూడా రోజు రాదట, ఎన్నడో వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు పంపితే వస్తుందని అంటున్నారు బస్తీ జనాలు. ఇక అప్పటిదాకా తానాలకు చెప్పాలకు బొట్టు బొట్టు నీళ్లు వాడుకునేడే అవుతుంది. మరి సర్కారోళ్ళు బద్నం కాకముందే నీళ్ల గోసలు తీర్చే ఉపాయం చేస్తే మంచిగుండు. అసలే ఎండుకాలం వస్తున్నది, పైలం జర నీళ్లు అడ్డగోలు ఖరాబ్ చేయకుర్రి.